ప్రైజ్లాడండి. బాగున్నారు కదా పిల్లరా? దేవుని యొక్క నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. ఈ దినము దేవుని మాట, ఆయన ఇచ్చిన గొప్ప మాటను బట్టి మనమందరం కూడా శ్రద్ధగా విన్నట్లయితే ఇది దేవుని మాట అని ఎవరైతే వింటే ఖచ్చితంగా దేవుడు వారిని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారిని చక్కని మార్గంలో నడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. ముందు మనం ఒక అడుగు ఆయన వైపు వేస్తే ఆయన 100 అడుగులు వేసి గొప్పది. కనుక పిల్లారా, ఈరోజు దేవుని మాట మనం చూసుకునే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన నాన్న, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ గొప్ప మాటను బట్టి దేవా, మా అందరి హృదయాలను తెరవ చేయండి. నీ మాట మాత్రమే నా నోట ఉంచండి డాడీ. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఏ మాట వద్దు, మా సొంత మాటలు వద్దు రాజా. మా జీవితాలు బాగు చేయడానికి నీ యొక్క రాజ్యంలో మాకు స్థానము సంపాదించుకుంటే ఏ మాట చేత మేము పట్టబడతామో, ఏ మాట చేత మా జీవితాలు సరి చేసుకుంటామో అది మాత్రం మాకు దయచేసి నీ ఉపదేశంకే మా చెవులను, మా హృదయాలను, ఆత్మీయ నేత్రాలను తెరిచి ముందుకు నడిపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. యవ్వనోడా సంతోషపడుమా యవ్వన కాలమునా, యవ్వనోడా సంతోషపడుమా యవ్వన కాలమునా. అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను జ్ఞాప్తి నుంచుకో. అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చును నిన్ను జ్ఞాప్తి నుంచుకో. లేత వయసు నడిప్రాయమును గతించిపోవునవి, లేత వయసు నడిప్రాయమును గతించిపోవునవి. గనుక నీదు హృదయములో వ్యాకులమును తొలగించుకొనుమా యవ్వనుడా వినుమా, యవ్వనుడా వినుమా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుని యొక్క చక్కని మాటను బట్టి ఈరోజు దేవుడు మనకిచ్చే గొప్ప మాట, మరి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము మొదట 11లో, మరి 11వ అధ్యాయం 9వ వచనం చూసుకున్న తర్వాత 12లోకి వెళ్దాము. కొద్ది మాటలే, 10 నిమిషాలు దేవుడు ఇచ్చిన చక్కని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, ఆయన మనకి ఏది నేర్పిస్తున్నాడో అది వినడానికి మనం ఇష్టపడినట్లయితే ఆయన దృష్టి అందరి మీద ఉంటుంది. యథార్థవంతులను బలపరచడానికి ఆయన కను దృష్టి అక్కడ నిలిచిపోతుంది. పిల్లారా, ఎప్పుడైతే మనము ఆశపడి ఆయన మాట కొరకు ఆశతో ఎదురు చూస్తామో ఖచ్చితంగా ఆయన కను దృష్టి నీ మీద నిలుస్తూ నీకు సహాయం చేయడానికి ఆయన కృపామయుడు. కనుక మరి ఆయన మాటను మన హృదయంలో భద్రపరుచుకొని వినడానికి వేగరపడదామండి దేవుని మాట కొరకు. పిల్లారా, ప్రసంగి గ్రంథము సొలొమోను జ్ఞాని అయిన మరి సొలొమోనుకు రాసిన యొక్క ప్రసంగి 11వ అధ్యాయం 9వ వచనంలో చెప్తున్న మాట, మరి యవ్వనుడా నీ యవ్వన మందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని జ్ఞాపకము చేసుకో. లేత వయస్సు నడిపాయమును గ్రతించుకోను గనక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహము చెరుపు దానిని తొలగించుకొనుము. ఎంత గొప్ప మాట కదా ప్రియులారా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, యవ్వనుడా నీ యవ్వన మందు సంతోషపడు అని చెప్తున్నాడు. యవ్వన కాలంలో నువ్వు సంతోషపడు. అయితే నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ ఇష్టము చొప్పున ప్రవర్తించి అని చెబుతూనే చక్కని మాట ఆయన మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యవ్వనుడా నీ యవ్వన కాలమందు నువ్వు సంతోషపడు, సంతుష్టిగా ఉండని. నీ హృదయం సంతుష్టిగా అంటే నీ హృదయం చొప్పున నువ్వు ఉండు. ఏది అనుకుంటున్నావో అది చేస్తూ నువ్వు ఉండు. నీ యొక్క యవ్వన ప్రాయం ఏం చేస్తుంది? అనేకమైన ఇష్టాలకి, అనేకమైన సంతోషాలకి నడిపిస్తూ ఉంటుంది. నీ హృదయము దాన్ని దీన్ని కోరుతుంది. నువ్వు అలా చెయ్యి. చేసే ముందు నువ్వేంటంటే
నీ హృదయము చొప్పున, నీ యవ్వన ప్రాయం చొప్పున, నీ సంతోషము చొప్పున నువ్వు చేయడానికి ఇష్టపడు. అది చేయిస్తుంది నీ చేత. కానీ వాటిని చేసే ముందు ఒక్కసారి నువ్వు ఆలోచన చెయ్యి. ఒక్కసారి నిలబడి ఏం చెప్తుంది? కన్ను ఇదిగో చూసిందల్లా నువ్వు చెయ్యి. మనసు నువ్వు ఆశించిందల్లా చెయ్యి. నీ శరీరము నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చెయ్యి అనేసి ఏం చెప్తుందంటే ఇలా నీకు చెప్తూనే పోతుంది. అలా చెప్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే, నిజమే కదా, మనం లోకంలో ఉన్నప్పుడు శరీరాశలతో ఉంటాము, నేత్రాశతో ఉంటాము, జీవపు డమ్మంతో ఉంటాము. కానీ ప్రసంగి ఏం చెప్తున్నాడంటే నువ్వు చెయ్యని అంటున్నాడు. చెయ్యని చెప్పి చక్కని ఒక మాట మెన్షన్ చేశాడండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రసంగి ద్వారా. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు. అయితే అనే ఇక్కడ ఒక మాట అంటున్నాడు. అయితే ఏం చెప్తున్నాడు 19వ వచనంలో, అయితే వీటన్నిటిని బట్టి దేవుడి నిన్నేం చేస్తాడంట? తీర్పులోనికి తెస్తాడని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. ఎంత గొప్ప మాట కదా పిల్లారా. నువ్వు చెయ్యని చెప్తూనే పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా అంటున్నాడు, నిన్ను నడిపిస్తున్న విధానంగా నువ్వు చేస్తా పోతా ఉండు. కానీ చేసే ముందు ఒక్కసారి నువ్వు నిలబడినట్లయితే, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకున్నట్లయితే, నువ్వు ఎవరి సొత్తు అనేది నువ్వు ఆలోచన చేస్తే, నీ హృదయంలో ఉన్న ఆత్మ, నీ శరీరంలో పెట్టిన ఆత్మ అది ఎవరిదని ఎవరిది అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నిలబడి నువ్వు ఒకసారి ఆలోచన చేస్తే, నీలో ఉన్న ఆత్మ అది నీది కాదు, అది ఆయన పెట్టింది ఆత్మ. ఈ శరీరములో దేవుడు ఒక ఆత్మని పెట్టాడు. ఆ ఆత్మకు ఒక శరీరాన్ని అమర్చాడు. ఇది చెప్తుంది, కన్ను చెప్తుంది, చెయ్యి చెప్తుంది, కాలు నడిపిస్తుంది, శరీరము చెప్తుంది, ఇష్టం వచ్చినట్టు చేసేయని చెప్తుంది. శరీరం పాపానికి సాదృశ్యంగా ఉందండి. ఎందుకంటే పౌలు గారు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు పౌలు గారు? మరి శరీరానికి ఆత్మకి నిరంతరం పోరాటం అంటున్నాడు. శరీరం ఏం చెప్తుంది? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అంటది. కానీ ఆత్మ అంటది వద్దు అని అంటది, ఇది తగదు అంటది. నేను పరిశుద్ధమైన స్థలంలో నుంచి, పరిశుద్ధ దేవుని యొద్ద నుంచి నేను వచ్చినాను, ఆత్మది, ఆయనది, నీది కాదు శరీరం అని చెప్తూ ఉంటారు. అదే ఆలోచన చేయమని మరి సొలొమోను గారు చెప్తున్నాడు. ఆయన దేవుని ఆత్మతో ప్రేరేపణతో రాయించిన గ్రంథం కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెబుతున్నమాట. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు నువ్వు సంతుష్టిగా ఉండు. నీ ఇష్టము చొప్పున, నీ కోరిక చొప్పున నువ్వన్నీ చేసేసేయి. నీకేది చేయాలనిపిస్తుందో. ఎందుకనంటే ఆయన అలా చేశాడండి. ఆయన తన ఇష్టం చొప్పున అన్నీ చేసేసాడు. ఆయన అనుభవించిన మరి ఎవరు కూడా అనుభవించలేరేమో. సొలొమోను గారు చేసిన పాపం ఏంటి, ఆయన లోకానుసారంగా జీవించిన విధానం ఏంటి, ఎన్ని చేసేసాడంటే చాలా దేవునికి విరుద్ధమనియే చేసిండు. అయితే తను తెలుసుకున్నాడు, ఇదంతా కూడా వ్యర్థమని తెలుసుకున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో చక్కగా వ్రాసాడు. ఎంత చక్కని గ్రంథం అంటే ప్రసంగిలు అన్నీ కూడా వ్యర్థమే అని చెప్తూనే లాస్ట్లో చక్కగా వచ్చేటప్పటికి మరి మనుషుల గురించి చక్కగా మాట్లాడుతున్నాడు, యవ్వన ప్రాయం గురించి మాట్లాడుతున్నాడు. అలాగే 12వ అధ్యాయంలో దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్రుల నక్షత్రములను చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అని అంటున్నాడు. ప్రియులారా, యవ్వన ప్రాయం గుర్తు చేస్తున్నాడు, ఇక్కడ బాల్య దినాలు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నీ బాల్యం నుంచి కూడా నువ్వు ఎవరిని గుర్తు చేసుకోవాలంటే నీ సృష్టికర్త అయిన దేవుని గుర్తు చేసుకోవాలి. నీలో ఉన్న ఆ యొక్క ఆత్మ ఎవరిది? ఆయన దయచేసినది. ఆ ఆత్మ దేవుడు దయచేశాడండి మనకి. దేవుడు ఆయన ఆత్మని పెట్టాడు. ఆయన ఊపిరి ఊదితే మనకి జీవాత్మ అయ్యింది. ఆయన ఊపిరి లేకపోతే మనము ఎందుకు పనికిరాము? ఈ శరీరము మట్టి, దేనికి పనికిరాదు. ఇది ఈ యొక్క శరీరానికి మనం ఎన్ని మెరుగులు దిద్దుతామో, ఎన్ని కోరికలు ఉంటాయో, ఎన్ని ఆశిస్తుందో చెప్పలేనన్ని. కానీ ఇవన్నిటిని చేసే ముందు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ నీ జీవితంలో జాగ్రత్త. ఇవన్నీ చేసే ముందు ఒక్కసారి నిన్ను సృష్టించిన సృష్టికర్తను ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకో అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగ జ్ఞాపకం తెచ్చుకుంటే ఏమాత్రం కూడా మనం పాపము చెయ్యలేము. అందుకే మరి ప్రసంగి జ్ఞాని అయిన మరి సొలొమోను గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? బాల్యం వస్తుంది,
నువ్వు జాగ్రత్తగా అంటే బాల్యం గడిచిపోతుంది, తర్వాత యవ్వన ప్రాయం వస్తుంది, అప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగా ఉండు, అది కూడా ఎప్పుడు ఎక్కువ కాలం ఉండవు, అది వెళ్ళిపోతుంది. తర్వాత నువ్వు వృద్ధాపంలోకి వస్తావు, తర్వాత నీకు అన్నీ కూడా సన్నగిల్లిపోతూ ఉంటుంది. నీ శరీరంలో ఉన్న ప్రతి భాగము కూడా సన్నగిల్లిపోతుంది. ఒకరోజు అవన్నీ కూడా దేది పని చేయదు. లాస్ట్కి నీకు మరణము ప్రాప్తిస్తుంది, నీకు మరణం వస్తుంది. అప్పుడు నీ శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా కృషించిపోతాయి. ఒక దినం ప్రతి మనిషికి ఇది సంభవిస్తుంది. కనుక నీ సృష్టికర్త నువ్వు జ్ఞాపకము చేసుకో. నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ గడిపితే నీ బాల్య దినాలు గడిచిపోతాయి, తప్పించబడతావు. నీ యవ్వన కాలం గతించిపోతుంది, నువ్వు తప్పించబడతావు. మరి వృద్ధాపం వస్తుంది, తప్పించబడతావు. ఆ మరణ సమయంలో శరీరము కుళ్ళిపోయి మరి మట్టికి చేరిపోతుంది, అది కుళ్ళిపోతుంది. కానీ దేవుడిచ్చిన ఆత్మ చక్కగా ఆయన ఎద్దకు చేరుతుంది. ఎందుకంటే ఆత్మ ఆయన ఇచ్చినది కనుక. ఈ శరీరము మట్టితో చేసినది కనుక ఈ శరీరము మట్టి అయిపోతుంది పిల్లారా. కనుక నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. అన్నీ చేయదగినవని చెయ్యొద్దు. నువ్వు ఒక్కసారి ఆ పాపము నీకు ప్రేరేపణ వస్తే, నీకు చెడు తలంపులు వస్తే, నీకు ఏదో కోరికలు వస్తే, మరి దుష్ట తలంపులు వస్తే, వాటన్నిటిని బట్టి ఒక్కసారి నిలబడి ఇది చెయ్యదగునా, నేను దేవుని బిడ్డను కదా, ఇది చెయ్యొచ్చా, ఏదా దేవుడు చూస్తాడు కదా, నువ్వు ఆలోచిస్తే చెయ్యలేవు అని అంటున్నాడు. నువ్వు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే ఆ పాపాలు చేయలేవు. ఎందుకంటే ఇక్కడ మరి 12 ఏళ్ళు మన్నైనది వెనుకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుగు మరలా వెళ్ళిపోతుంది. కనుక ప్రసంగి గారు చెప్తున్న మాట, ఇంకొక మాట 13వ, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ఆయన అన్ని అనుభవించిన తర్వాత రాసిన ఈ యొక్క ప్రసంగి పత్రిక ఇది ఎంత చక్కగా ఉంటుంది తెలుసా. ఇది వివరించుకుంటే చాలా సమయం పడుతుంది, కానీ దేవుడు మనకి షార్ట్ కట్గా దేవుడు మాట్లాడుతున్నట్టు పిల్లారా. అన్నీ మనం చేయదగినవి కాదు, కానీ ఒక్కసారి మనం తప్పు చేసే ముందు మరి జాగ్రత్తగా ఉంటే, మనం తప్పు చేసే ముందు మనం సృష్టించిన సృష్టికర్తను జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడు కూడా పాపం చేయడానికి మనం ముందుకి వెళ్ళము, ఆగిపోతాము. కనుక అప్పుడే మన ఆత్మ ఆయన ఎద్దకు చేరుతుంది పిల్లారా. కనుక దేవుడు అలాగ చేయడానికి మనందరినీ కూడా నడిపించిన గాక. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, నాన్న నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. తండ్రి అయిన దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇంత గొప్ప మాటలు నువ్వు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అయా. మేము నశించిపోవటం నీ చిత్తము కాదు నాయన, మేము పాతాళానికి పోవటం నీకు ఇష్టము కాదు నాయన. నీ మార్గాన్ని మాకు బోధిస్తున్న విధానాన్ని బట్టి మీకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీవే మా తండ్రివి నాయన, ఎన్నటెన్నటికి నీవే మా తండ్రివి నాయన, తరతరాలకి నీవేమో నివాసమైన దేవుడు రాజ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మారని తండ్రిగా అనాది కాలము నుంచి కూడా ప్రభా మమ్మల్ని నీ సంకల్పంలో ఉంచుకున్న దేవుడుగా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. మా పట్ల నీ దయా సంకల్పం ఎంత గొప్పదంటే ప్రభా మేము వర్ణించలేము నాయన. ప్రాణము పెట్టినంతగా ప్రేమించిన దేవుడు ప్రభా, నీ ఊపిరి మాకు ఇచ్చినావు, మేము బ్రతుకుతున్నాం. తిరిగి నాయన అది తీసివేస్తే మహాత్మ నీవిచ్చిన ఒకరికి నీ యొద్దనే చేరుతుంది నాన్న. నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. చూచిన ప్రతి బిడ్డ దీవించబడును గాక, విన్న ప్రతి బిడ్డ కూడా దీవించిన బడును గాక, సరి చేసుకున్న ప్రతి బిడ్డ ఆశీర్వించబడును గాక. నేను నిత్య రాజ్యానికి వారసత్వం పొందుకున్నట్లుగా బిడ్డలందరినీ కూడా నాయన నేను నిత్యత్వంలో నడపడానికి నువ్వు సరి చేస్తున్న విధానాన్ని బట్టి మీకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కొద్ది ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.